హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు సత్యభామ క్రియేషన్స్. ఈరోజు మనం సింపుల్‌గా, టేస్టీగా ఇంకా స్పైసీగా పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని, స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకొని, దానిలోకి పల్లీలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలని కొంచెం మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాక, దీనిలోకి పుట్నాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ పల్లీలకి పావు కప్పు పుట్నాలు తీసుకున్నాను. అంటే హాఫ్ కప్ పుట్నాలు తీసుకుంటున్నాను నేనిక్కడ. ఈ రెండిటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాక, వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ముకుడిలో కొంచెం నూనె పోసుకొని జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం చిటపటలాడుతుందన్నప్పుడు దీనిలోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిలని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి చుంచుకొని వేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కాడలతోనే వేసుకోండి. ఇప్పుడు కొంచెం మునిగాకు వేసుకోండి. మునిగాకు హెల్త్‌కి చాలా మంచిదండి. ఇలా మునిగాకు పచ్చడిలో యాడ్ చేసుకోవడం వలన టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. ఇప్పుడు దీంట్లోకి కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకోండి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇవి వేసుకున్నాక ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న వాటన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. మిక్సీ జార్‌లో మీ రుచికి తగ్గట్టు ఉప్పు, ఇంకా కొంచెం చింతపండు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే రుచికరమైన పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇది దోస, ఇడ్లీ ఇంకా ఏ టిఫిన్‌లోకైనా బాగుంటుంది. మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చుగా ప్లీజ్.